నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైస్ మిల్లులో ధాన్యం కొనుగోలు నిలిపివేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెట్టిపాలెం అద్దంకి నార్కెట్పల్లి హైవేపై రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. యాదగిరిపల్లి రైస్ మిల్లులో ధాన్యం ధర తగ్గించడంతో నిన్న రాత్రి రైతులకు రైస్ మిల్ యాజమాన్యాలకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి జోక్యం చేసుకుని అధికారులు మిల్లర్ల యాజమాన్యాలతో మాట్లాడి సమస్య సద్దుమణిగేలా చేశారు. దీంతో మళ్లీ ధాన్యం కొనుగోలు పునఃప్రారంభమయ్యాయి. ఐదింటికి ఇక్కడికి వచ్చిన బండి ఇంతవరకు పంటలు వచ్చింది లేదు, చూసింది లేదు. మరి వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టినట్ట మాట్లాడుతారంట. నిన్న మహేంద్ర సింగ్ తీసుకొస్తే అసలు వద్దనే అన్నారు. వద్దనంటే మా బండి ఒకటి ఇంటికే పోయింది. మళ్ళీ ఇవాళ ఇంకో బండి దొరుకుని వచ్చిన. ఇంతవరకు ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. రేటు 2300, 2350, 400 అని అంటారు. ఇక అంత పంటలు అందరూ ఒకటై రేట్లు పెట్టట్లేరు. అసలు ఎకరానికి 3 పుట్లు 3.5 4-5 సార్లు కొట్టినా సార్ మందులు. ఈ సన్న రకాలు అయితేనే కొంతనన్నారు. ఈ సన్న రకాలు పెడితేనే సన్న రకాల కనికే తప్పిన తెగులు సార్. ఈ దోమపోటు అని, ఈ ఎండు రోగం అని, దోమపోటు, ఈ అగ్గి తెగులు, ఈ పంటలన్నీ తప్పించుకొని వచ్చినా కానీ వీళ్ళ కింద మేము తొక్కి పెట్టిన వాళ్ళం అవుతున్నాం సార్. ఏం లేదు ఇంకా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం కాదు, కోటల ప్రభుత్వం. ఈ సర్కారు కూడా ఏం పట్టించుకోవట్లేదు.